హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా అసలు విపరీతమైన ఎండలండి. మేమైతే ఎండల వేడి తట్టుకోలేక చాలా అల్లాడిపోతున్నాం అసలు. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎండల వేడి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాదు కదా. నేనైతే మీకు ఒక మంచి ఐడియా అయితే చెప్పబోతున్నానండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇలానే చేసేదాన్ని అనమాట. ఇంకా పిల్లలకు డైరెక్ట్గా కూలర్ మీ దగ్గర పడుకోబెట్టడం అంత మంచిది కాదనేసి నేను చిన్నప్పుడు ఇలానే చేసేదాన్ని అనమాట. మీకు కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి రాగానే ఎండకు వస్తారు కదండి. ఇంకా అలాంటప్పుడు నేను ముందే తడి చేసి క్లాత్ అయితే ఇలా కట్టేస్తానమాట. ఇంకా వాళ్ళు బాగా చల్లగా ఉందనేసి అలానే కూర్చుంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకు ఇళ్ళల్లో ఏసీలు అవి కావాలంటే మన లాంటి వాళ్ళకి ఏసీలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి. అందుకే నేనైతే ఇలా ఫాలో అవుతానన్నమాట. చూడండి, మీకు కూడా ఉపయోగపడితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఒక బకెట్లో అయితే వాటర్ పెట్టుకొని ఉంటానన్నమాట. ఇంకా మనకు అమ్మమ్మలవి లేకపోతే అమ్మ వాళ్ళవి పెద్ద వాళ్ళవి కాటన్ శారీస్ ఉంటాయి కదా. ఇంకా శారీస్ తీసుకొని వాటర్లో ఒకసారి అద్ది, ఇంకా కాటన్ శారీస్ అయితే బాగుంటాయండి. నా దగ్గర అయితే కాటన్ శారీ ఏం లేదనమాట. అందుకనేసి నేను నా ప్లెయిన్ శారీ అయితే ఇలా కట్టానమాట. చూడండి, ఇక్కడ తడిలో అద్ది మనం ఇలా కట్టామనుకోండి, ఇంట్లో చాలా చల్లగా ఉంటుందండి. మనకి కొంతమందికి అయితే ఇళ్ళల్లో అసలు వెంటిలేషన్ అనేది ఉండదండి టౌన్లలో. అలాంటప్పుడు ఇలాంటి ఐడియాలు ఫాలో అవ్వండి, మీకు కూల్గా ఉంటుందన్నమాట. ఇంకా చిన్నపిల్లలను డైరెక్ట్గా మనం కూలర్స్ దగ్గర పడుకోబెట్టడం అంత మంచిది కాదు కదండి. అందుకోసం అనేది నీకు ఐడియా అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలానే చేసేదానమాట. ఇంకా కొంచెం ఎండల వేడి నుంచి అయితే మనకు ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట. ఇంకా కాటన్ క్లాత్ అయితే కొద్దిగా మందంగా ఉంటుంది కదా, అందుకనేసి కాటన్ అయితే బాగుంటుందన్నమాట. ఇంకా కాటన్ క్లాత్ ఒకసారి ఆరిపోయింది అనుకో, మళ్ళీ వాటర్లో అద్దేసి మళ్ళీ ఇలా కట్టుకోవడమే అండి. మనకు 2-3 చోట్ల కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటే 2-3 చోట్ల కూడా కట్టుకోవచ్చు. ఇంకా రూమ్ మొత్తం కూల్గా అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అయ్యేదాన్ని అనమాట. మీకు కూడా ఎవరికొకరికైనా పనికి వస్తుందనేసి చెప్పాను అనమాట. మీకు ఒకవేళ ఈ ఐడియా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఫాలో అవుతానన్నమాట. అందుకోసమని సమ్మర్లో ఎప్పుడైనా ఇలానే చేస్తానన్నమాట. అందుకోసమని మీకు కూడా చెప్పాలనేసి చెప్తున్నానండి. చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్, నేనైతే అలా చేసేదాన్ని అనమాట. ఇంకా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా ఇలా ఒక క్లాత్ కట్టేసి క్లాత్ కింద పడుకోబెట్టేదాన్ని అనమాట. మనం ఫ్యాన్ వేస్తాం కదా, అప్పుడు ఆ క్లాత్ తడిలో ఆరబెట్టడం వల్ల చాలా చల్లగా గాలి అనేది వస్తుందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దయచేసి ఎవరు ఈ విషయాన్ని సిల్లిగా తీసుకోదండి. కనీసం ఒకరికైనా పనికి వస్తుందనేసి నేనైతే ఈ ఐడియా అయితే చెప్పాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఐడియాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా టౌన్లో అయితే అసలు బయటికి వెళ్ళడానికి ఉండదండి. మనకు పల్లెటూరులో అయితే బాగా చెట్లు ఉంటాయి, అలాగే బయట చల్లగాలి అనేది వస్తుంది. మనం చెట్ల కిందైనా పిల్లల్ని పడుకోబెట్టుకుంటాం బాగా మంచాలు వేసి. కానీ టౌన్లలో అలా కాదండి, ఎవరి ఇళ్ళలో వాళ్ళమే మగ్గిపోవాల్సిందే. అందుకోసమని అలాంటప్పుడు ఇలాంటి ఐడియాస్ అయితే ఫాలో అవుతే పిల్లలకు కొద్దిగా వేడి నుండి ఉపశమనం కలిగించవచ్చు అనమాట. అందుకోసమని అయితే ఈ ఐడియా మీకు చెప్పానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.